Okay. Good morning, children. Very good morning. How are you? I am fine, sir. I am also fine. Thank you, children. Thank you, sir. Okay. రాత్రి వర్షం బాగున్నదా? ఓకే. మరి ఈ వర్షం ఒక తుఫాన్ ఎఫెక్ట్ అని చెప్పాను. ఏంటో ఆ తుఫాన్? తుఫాన్ విత్వాక్షరాలు ఏ అక్షరానికి ఏ హల్లుకి దాని ఒత్తు ఇవ్వటం వల్ల ఏర్పడేటువంటి కొత్త అక్షరాన్ని ఏమంటారంటే ద్విత్వాక్షరము అంటారు. అక్క కుక్క, అక్క కుక్క కాదు. ఓకే, కాకు కావత్తిస్తే కా, కాకు కావత్తిస్తే క. ఓకే, తర్వాత ముక్కెరా, కాకు ఏత్వంక కావత్తిస్తే కే. ఓకే ఓకేమ్మా. కాబట్టి ద్విత్వా తుఫాన్ తెలుసుకొని ఉండండి, మర్చిపోలేదు దీన్ని. ఎందుకంటే మంచి వర్షం వచ్చింది కదా, చాలా పెద్ద వర్షం వచ్చింది. ఎక్కడ ఎత్తుకున్నా మొత్తం ఫుల్ వాటర్ అన్నీ నిండిపోయినాయి. ఓకే ఓకే సరేమ్మా. మనము జామెట్రీలో పొడవులను కొలవాలి అనే ఉద్దేశంతో పొడవులను వేటిని కొలుస్తారు అంటే లైన్ సెగ్మెంట్స్ని, లైన్స్ని. బీరువాను కొలవాలి అంటే దానికి 3 లైన్స్ ఉన్నాయి. గదిని కొలవాలి అంటే దీనికి కూడా ఇక్కడి నుంచి అక్కడ వరకు ఉండేటువంటి పొడవు ఏంటంటే చక్కగా ఉంటుంది. ఇట్ ఈస్ ద లైన్ సెగ్మెంట్. అందుకని చెప్పి మెజర్మెంట్స్ స్టార్ట్ చేసి మీకు మెజర్మెంట్స్ యొక్క పొడవు యొక్క కొలతలు, బరువు యొక్క కొలతలు, డబ్బు యొక్క కొలతలు, కాలం యొక్క కొలతలు, ద్రవాలను కొలవటాలు, వీటికి సంబంధించినటువంటి బేసిక్స్ అంతా చెప్పేసేసి పొడవులను పెద్ద కొలతల నుంచి చిన్న కొలతల్లోకి, చిన్న కొలతలు ఇచ్చినప్పుడు పెద్ద కొలతల్లోకి ఎలా మార్చుకోవాలి, కన్వర్షన్ ఆఫ్ మెజర్మెంట్స్ అనేటువంటిది చెప్పి, తర్వాత పొడవులను ఎలా కూడాలి, అడిషన్ ఆఫ్ మెజర్మెంట్స్, సబ్ట్రాక్షన్ ఆఫ్ మెజర్మెంట్స్ అంతవరకు చెప్పేసేసి మనం మధ్యలో జామెట్రీలోకి వెళ్ళటం జరిగింది. ఎందుకంటే జామెట్రీలో ఎక్కువ మెజర్మెంట్స్ ఉంటాయి కాబట్టి. ఓకే, క్వాడ్రిలేటరల్స్ మెజర్మెంట్స్ ఉంటాయి, 4 సైడ్స్ ఉంటాయి. ఆ సైడ్కి సెంటీమీటర్లు మిల్లీమీటర్లలో కొలుచుకోవాల్సింది వచ్చింది మనం. అందుకని చెప్పి 2 కూడా కవల పిల్లలు లాంటివి. అది లేకుండా ఇది ఉండదు, ఇది లేకుండా అది ఉండదు. కాబట్టి బోతారు ఇండిపెండెంట్ అన్నమాట, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి అన్నమాట. సరే, మళ్ళా ఒక్కసారి రీకాల్ చేసేస్తాను. పొడవులను కొలవటానికి ప్రాథమిక కొలత అనేది ఒక పదం ఉంటుంది. ఆ పదము మీటర్. ఏ కొలత తీసుకున్నా చివర్లో ఈ పదం ఖచ్చితంగా పలుకుతాడు. అది చిన్న కొలత కావచ్చు, పెద్ద కొలత కావచ్చు, చివర్లో పలికే పదం మీటర్. అలాగే వెయిట్ విషయానికి వస్తే బరువులను కొలిసేటప్పుడు ప్రాథమిక కొలత ఏంటి అంటే గ్రామ్. నువ్వు ఏ కొలతను పలికేటప్పుడైనా చివర్లో పలికే కొలత ఏంటంటే గ్రామ్. సో ఇట్ ఈస్ గ్రామ్. నెక్స్ట్ లిక్విడ్స్, కెపాసిటీస్ అంటారు. కెపాసిటీ అనే పదము లిక్విడ్స్కే కాదు, చాలా వాటికి వాడతారు. సరే, ప్రస్తుతానికి మనము లిక్విడ్ యొక్క కెపాసిటీని కొలవాలి అంటే ప్రాథమిక కొలత వచ్చేసేసి లీటర్. చాలా ఇంపార్టెంట్ ఇవి. మీరు ఎక్కడికి పోయినా మిమ్మల్ని వదలవన్నమాట. కొలతలు అనేటివి మ్యాథమెటిక్స్లో డైలీ లైఫ్ యూసేజ్లో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అంగడికి పోయినప్పుడు, ఏదన్నా కొని తెచ్చుకునేటప్పుడు, డబ్బులు ఇచ్చేటప్పుడు, తిరిగి మనకు రావాల్సిందంతా చూసుకునేటప్పుడు ఈ మ్యాథమెటిక్స్ అనేటువంటిది కొలతలకు సంబంధించిన అంశాలు చాలా ఉపయోగపడతాయమ్మా. దట్స్ వై వెరీ ఇంపార్టెంట్ టాపిక్ టు అస్. ఓకే, మరి మీకు అక్కడ పొడవుల విషయం చెప్పేటప్పుడు చిన్ని కొలత మిల్లీమీటర్ అని చెప్పాను, దానికంటే కొంచెం సెంటీమీటర్ అని చెప్పాను, దానికంటే పెద్ద కొలత మీటర్ అని చెప్పాను, దానికంటే పెద్ద కొలత కిలోమీటర్ అని చెప్పడం జరిగింది. అలాగే బరువులను కొలిసేటప్పుడు కూడా చిన్ని కొలత మిల్లీగ్రామ్ అని చెప్పడం జరిగింది. తర్వాత కిలోగ్రాము, ఆఫ్టర్ దట్ క్వింటాల్, నెక్స్ట్ వన్
టన్ అని చెప్పటం జరిగింది. అలాగే లిక్విడ్స్లో కూడా చిన్న కొలత మిల్లీలీటరు, పెద్ద కొలత లీటరు అని మాత్రమే చెప్పా. అక్కడ రెండే గుర్తుపెట్టుకోండి అని చెప్పడం జరిగింది. అలాగే డబ్బుల విషయానికి వచ్చేటప్పటికి చిన్న కొలత పైసా, పెద్ద కొలత రూపాయి. దేర్ ఆర్ ఓన్లీ 2 అని మాత్రమే చెప్పాను. ఇంకా తర్వాత టైం విషయంకి వచ్చేటప్పటికి చాలా చెప్పాను అనమాట. అతి చిన్న కొలత సెకండ్. ఒక కన్ను మూసి తెరిసే సమయాన్ని క్షణం అంటారు, ఇంగ్లీష్లో సెకండ్ అంటారు. దాని తర్వాత నిమిషం, ఆఫ్టర్ దట్ అవర్, ఆఫ్టర్ దట్ డే, ఆఫ్టర్ దట్ వీక్, ఆఫ్టర్ దట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఆఫ్టర్ దట్ ఎర్రా, యుగం. ఓకే ఓకే, ఇవన్నీ కూడా ఒకసారి రీకాల్ చేయాలనే ఉద్దేశంతో చేసా. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మరి ఇప్పుడు నేను పొడవుకు చెప్పినటువంటి 4 కొలతలు మిల్లీమీటరు, సెంటీమీటరు, మీటరు, కిలోమీటరు కాకుండా ఇంకొన్ని కొలతలు ఉన్నాయమ్మా. చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అప్ టు 10th ఇంటర్ ఎక్కడికైనా కానీ ఇవి ఉంటాయన్నమాట. వీటి ఉపయోగం తక్కువ అనుకుంటారు, అది కాదు విషయము. ముందు మీరు నేర్చుకోవాల్సినటి సింపుల్ టు కాంప్లెక్స్, అంటే చిన్న విషయాల నుంచి పెద్ద విషయాలకి క్రమంగా నేర్చుకుంటూ వెళ్ళాలన్నమాట. సరే, ఇక్కడ బేసిక్ టర్మ్స్ కొన్ని ఉన్నాయి. వీటిని ఎప్పుడు మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. మీకు తెలియకుండానే ఈ పదాలు పలుకుతూ ఉంటారు. నిన్ననే క్రికెట్ మ్యాచ్ అయిపోయింది. కోహ్లీ అండ్ గైక్వాడ్ ఇద్దరు సెంచరీలు కొట్టారు. సెంచరీ అన్నారు. ఏంటి సెంచరీ అంటే? సెంచరీ అంటే ఏంటి? 100 కౌంట్ని ఏమంటారంటే సెంచరీ అనే పదంతో పిలుస్తారు. మరి దశాబ్దము అంటారు. 10 సంవత్సరాల కాలాన్ని ఒక దశాబ్దము అంటారు. మరి ఇప్పుడు 21వ శతాబ్దం నడుస్తూ ఉంది అంటారు, 22వ శతాబ్దం నడుస్తూ ఉంది అంటారు, 26వ శతాబ్దం నడుస్తూ ఉంది అంటారు. అంటే 2600 100 ఏమంటారంటే శతాబ్దము అంటారు. సెంచరీ తెలుగులో శతాబ్దము. చూసారా? మరి ఈ పదాలు మీకు తెలియకుండానే వాడుతున్నారు, బట్ పర్టికులర్గా మాత్రము ఏంటి అని అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో టు అవాయిడ్ సచ్ టైప్ ఆఫ్ కన్ఫ్యూజ్, వన్స్ అగైన్ we learn about that terms. చూడండి, కిలో, 1000 కౌంట్ని కిలో అనండి. 1000 వస్తే దాన్ని ఏమనాలి? కిలో అనాలి. 1000 కౌంట్ని ఏమనాలిరా? ఢిల్లీనా ఏమంటారు 1000 కౌంట్ని? ఇప్పుడే చెప్పా, కిలో. నిన్ను అడిగానా? ఆయన ఆవలిస్తున్నాడు. నేను చాలాసార్లు ఇలా చూస్తూ ఉంటా. ఎవరు కొంచెం అబ్నార్మల్గా తూగుతా ఊగుతా వేరే పనుల్లో ఉంటారో వాళ్ళని లేపుతా నేను. మీరు మధ్యలో ఏలు పెట్టద్దు అయ్యా. ఓకే, సరే. 100 కౌంట్ని ఏమనాలంటే కిలో. సారీ, 1000 కౌంట్ని ఏమనాలి? కిలో. నెక్స్ట్ 100కు వస్తున్నాను. 3 zeros 1000, 2 zeros 100. 100 కౌంట్ని ఏమంటారు అంటే హెక్టార్. గుర్తుపెట్టుకోండి, హెక్టార్. నెక్స్ట్ 10 కౌంట్, డెకా. చూడండి, హెక్టా, డెకా. ఓకే, ఏ ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే దీని రిలేటెడ్గా ఇంకొక టర్మ్ వస్తుంది ఇక్కడ. మరి ఇప్పుడు 1000, 100, 10, దీస్ ఆర్ హోల్ నంబర్స్. ఓకే, ఏంటవి? దే ఆర్ నాట్ పీసెస్. వాటిని మనం భాగాలు చేయలా, ముక్కలుగా విడగొట్టలా వాటిని. ఓకే, నెక్స్ట్ చూడండి, 10 అయిపోయిన తర్వాత దాన్ని ఇంకా తగ్గించాలి కాబట్టి దీన్ని ఒక 10 తగ్గిస్తే అంటే 10తో భాగిస్తే 100 వస్తుంది. 100ని 10తో డివైడ్ చేస్తే 10 వస్తుంది. 10ని 10తో డివైడ్ చేయాలి అంటే 1ని 10తో డివైడ్ చేయాలి. 1 సెకండ్. 10ని 10తో డివైడ్ చేస్తే 1 వస్తుంది. అది దేనికి వెళ్తుంది అంటే మీరు తీసుకునేటువంటి ప్రాథమిక కొలత అయిన మీటర్కి వెళ్తుంది, లీటర్కి వెళ్తుంది, గ్రామ్కి వెళ్తుంది. ఓకే, అందుకని అది ఇక్కడ 10/10. ఇక్కడ ఏం చేసినాను? దీనిని 10తో డివైడ్ చేయండి, దీనిని 10తో డివైడ్ చేయండి, దీనిని 10తో డివైడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేటువంటి 1ని 10తో డివైడ్ చేస్తాం. అది సరే.
ఒకటిని 10 భాగాలు చేసి తీసుకుంటాం. ఒకటిని 10 భాగాలు చెయ్యండి. జాగ్రత్త. హౌ మెనీ పీసెస్? 10. ఒకటిని 10 భాగాలు చెయ్యండి. అప్పుడు వచ్చేటువంటి ఆ మెజర్ ఏమనాలి అంటే డెసి అనాలి. డెసిమల్ ఫ్రాక్షన్స్. వి ఆల్రెడీ లర్న్డ్ అబౌట్ దట్. ఎస్, ఓకే. నెక్స్ట్, ఒకటిని 10 భాగాలు కాకుండా 100 భాగాలు చెయ్యండి. అప్పుడు వచ్చేటువంటి కొలతను ఏమనాలి అంటే సెంటి అనాలి. వి నో దట్ సెంటీమీటర్. ఇక్కడి నుంచి మనకు వచ్చేస్తాయి. నెక్స్ట్, అదే ఒకటిని 1000 భాగాలు చెయ్యండి. 10 ముక్కలు చెయ్యండి, 100 ముక్కలు చెయ్యండి, 1000 ముక్కలు చెయ్యండి. 1000 ముక్కలు చేస్తే ఒక పేరు పెడతాం. 100 ముక్కలు చేసినప్పుడు ఒక పేరు పెడతాం. 10 ముక్కలు చేసినప్పుడు ఒక పేరు పెడతాం. 1000 ముక్కలు చేసిందని ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు. ఏంటంటే మిల్లీ. 1000 అనేటువంటిది పూర్ణాంకంగా అంటే హోల్ నంబర్ గా ఉన్నప్పుడు కిలో వస్తుంది. 1000 ముక్కలు చేసినప్పుడు మిల్లీ వస్తుంది. మరి ఈ రెండింటిని ఇలా గుర్తు పెట్టుకుందామా? ఇదేమో కిలో, లాస్ట్ లో ఉండేదేమో మిల్లీ. కిలో, మిల్లీ. ఈ రెండు గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ కిలో, మిల్లీ. ఓకేనా? ఇప్పుడు చూడండి అన్ని వరుసగా ఒకసారి. కిలో, హెక్టా, డెకా, డెసి, సెంటి, మిల్లీ. ఈ 6 టర్మ్స్ వెరీ ఇంపార్టెంట్ టు us. ఓకేనా? అర్థమైందా? ఈ 6లో 2 ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఉండేటువంటి 1000 వచ్చేసేసి కిలో అనండి. దానిని 1000 ముక్కలు చేస్తే వచ్చినటువంటి దానిని మిల్లీ అనండి. ఇంకా తర్వాత సెంటి కూడా ఈజీ అన్నమాట. సెంటి అంటే మనకు తెలుసు 100కి సంబంధించి. ఓకే, సరే. ఎక్కడైతే కన్ఫ్యూజన్ కి అవకాశం ఉందో, ఎక్కడైతే మర్చిపోయేదానికి అవకాశం ఉందో, ఎక్కువ ప్రాక్టీస్ చేసినప్పుడు అవి మనకు వస్తుంది. అనగ అనగ రాగం అతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు దడలోన విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పి మహానుభావుడు మనకి ఎప్పుడో ఒక మంచి బుద్ధి మాట చెప్పేసి పోయిండా లేదా? అనగా అనగా అది మనకు బాగా వస్తుంది. అందుకని మిమ్మల్ని ప్రతిరోజు కూర్చొని ఒకే విషయాన్ని 10 సార్లు రాయండి, 20 సార్లు రాయండి, 30 సార్లు చదవండి అని ఎందుకు అంటారంటే దీని పేరే ప్రాక్టీస్, సాధన. ఓకే, అనగనగా రాగం అతిశయిల్లుచునుండు. రాగం అంటే ఫస్ట్ ఈ పాట పాడరా అంటే నాకు రాదు సార్ అంటావు. అదే 4-5 సార్లు వినరా అంటే వింటావు. వినిన తర్వాత పాడరా అంటే పాడతావు. అదే పనిగా పాడుతా వస్తా ఉంటావు రోజు. మళ్ళా ఆ రాగం అనేటువంటిది నీకు పర్ఫెక్ట్ గా వచ్చేసేస్తుంది. అర్థమైందా? సాధనమున పనులు సమకూరు దర్లోన విశ్వదాభిరామ వినురవేమ అని మిమ్మల్ని ఉద్దేశించేను అనుకోండి. పిల్లలు ఫస్ట్ ఏం చేయాలి అంటే పదే పదే రాస్తూ ఉండాలి, పలుకుతూ ఉండాలి. అప్పుడు మనకి అవి వచ్చేస్తాయి. ఇట్స్ కాల్డ్ ప్రాక్టీస్. ఓకే, సరే. ఇప్పుడు వీటిని లెంత్ కి అప్లై చేద్దాం, వెయిట్ కి అప్లై చేద్దాం, లిక్విడ్స్ కూడా అప్లై చేద్దాం. చూడండి ఇప్పుడు ఒక్కొక్కటి. 1000 మీటర్లను ఏమంటారంటే 1 కిలోమీటర్ అంటారు. ఇది మనకు బాగా తెలుసు. 100 మీటర్లను ఏమంటారంటే 1 హెక్టామీటర్ అంటారు. తర్వాత 10 మీటర్లను ఏమంటారంటే 1 డెకామీటర్ అంటారు. అదే 10 హోల్ నంబర్ కాకుండా ఫ్రాక్షన్ లేక వచ్చేసేసింది అనుకో, అంటే 10 భాగాలు చేస్తే మీటర్ని డెసిమీటర్ అంటారు. మీటర్ని 100 భాగాలు చేస్తే సెంటీమీటర్ అంటారు. అదే మీటర్ని 1000 ముక్కలు చేసేస్తే దానిని. ఇక్కడ దేనిని ముక్కలు చేస్తున్నారు? ఇక్కడ నేను స్పష్టంగా మీరు దేనిని చేస్తారని చెప్పలే, ఎందుకంటే ఇక్కడ కామన్ టర్మ్స్. ఇప్పుడు వాటిని ఎత్తుకొని వచ్చి కాకు దీర్ఘమిస్తే కా, గాకు దీర్ఘమిస్తే గా, గా గుడిస్తే గి, గుణింతాల యొక్క గుర్తులు నేర్చుకొని ఒక్కొక్క హల్లు మీద మనము అప్లై చేసినప్పుడు మనకు కాదీర్ఘం వస్తుంది. గాకు అప్లై చేస్తే గాదీర్ఘం వస్తుంది. టాక్ అప్లై చేస్తే టాదీర్ఘం వస్తుంది. 16 న్యూ లెటర్స్, న్యూ సౌండ్స్ ఆర్ అబ్టైన్డ్ దేర్. ఎస్, అవునా? అలాగే ఈ 6 టర్మ్స్ ఎత్తుకొని వచ్చి లెంత్ కి అప్లై చేసినావంటే నీకు 6 కొత్త కొలతలు వస్తాయి. అలాగే వెయిట్ కి అప్లై చేస్తే 6 కొత్త కొలతలు వస్తాయి. తర్వాత లిక్విడ్స్ కి అప్లై చేస్తే 6 కొత్త కొలతలు వస్తాయి. ఓకేనా? మరి ఇక్కడ లెంత్ కి అప్లై చేసినప్పుడు మీటర్ ని తీసుకోవాలి మనం. ఇక్కడ చూడండి, మీటర్ ఎన్ని మీటర్లు? 1 మీటర్.
గుర్తుపెట్టుకోండి 1 మీటర్ 1 మీటర్ 1 మీటర్. ఈ 1 మీటర్ ని 1000 భాగాలు చేస్తే మిల్లీమీటర్ అనాలి. 1 మీటర్ ని 100 భాగాలు చేస్తే సెంటీమీటర్ అనాలి. 1 మీటర్ ని 10 భాగాలు చేస్తే డెసిమీటర్ అనాలి. డెసి సెంటి. ఓకే, ఇప్పుడు వెయిట్ కొద్దాం. వెయిట్ కి వస్తే 1000 grams, 100 grams, 10 grams. These three are whole numbers, not into pieces. We need not pieces. Okay, 1000 grams is equal to 1 kilogram. Next 100 grams is equal to 1 hectagram. తర్వాత 10 grams is equal to 1 decagram. చూడండి, ఇక్కడ కిలో, హెక్టా, డెకా ఇక్కడ వచ్చినాటియే ఇక్కడ వచ్చినాయా రాలేదా? మరి ఒకసారి నేర్చుకున్నట్టు ఎన్నిసార్లు అయినా అప్లై చేసుకోవచ్చా లేదా? అంతే. ఇక్కడ నీకు ఏంటంటే స్టాండర్డ్ మెజర్మెంట్ అనేటువంటిది మారుతా ఉంటుంది. ఓకే, కాబట్టి 1000 grams is equal to 1 kilogram, 100 grams is equal to 1 hectagram, 10 grams is equal to 1 decagram. ఇప్పుడు మనము ఈ మూడు ఏంటంటే డెసిమల్ ఫ్రాక్షన్స్, పీసెస్. ఇవి కంప్లీట్ ఆబ్జెక్ట్స్, ఇవి పీసెస్. ఓకే, 1000 పీసులు చేస్తే దేన్ని 1 గ్రాముని 1000 పీసులు చేస్తే 1 మిల్లీగ్రామ్ వస్తుంది. 1 గ్రాముని 100 పీసులు చేస్తే 1 సెంటీగ్రామ్ వస్తుంది. 1 గ్రాముని 10 పీసెస్ చేస్తే డెసిగ్రామ్ వస్తుంది. డెసి, సెంటి, మిల్లీ ఇవన్నీ కూడా చూడండి ఐ ఐ ఐ. ఓకేనా? అలా గుర్తుపెట్టుకోండి. ఐ చివర్లో ఐ వస్తుంది. ఇప్పుడు ఈ టర్మ్స్ తీసుకొని వచ్చి కెపాసిటీ ఆఫ్ లిక్విడ్స్ కి అప్లై చేద్దాం. ఏమొస్తాయో చూద్దామా. 1000 లీటర్ ఇస్ ఈక్వల్ టు 1 కిలో లీటర్. 100 లీటర్ ఇస్ ఈక్వల్ టు 1 హెక్టాలీటర్. 10 లీటర్ ఇస్ ఈక్వల్ టు 1 డెకాలీటర్. మరి ఇప్పుడు ఈ మూడు హోల్ నంబర్ పార్ట్స్, ఇప్పుడు వీటిని పీసులు చేద్దాం. చూడండి, 1 లీటర్ ఇస్ ఈక్వల్ టు 1 లీటర్, దానిని 1000 పీసులు చేస్తే, లీటర్ ని 1000 పీసులు చేస్తే 1 మిల్లీలీటర్. తర్వాత 1 లీటర్ ని 100 పీసులు చేస్తే దానిని సెంటీలీటర్. 10 పీసులు చేస్తే దానిని డెసిలీటర్. మళ్ళా చెప్తున్నాను, డెసి, సెంటి, మిల్లీ. అలా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు? ఈ రెండింటి దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. ఏది డెకా, ఏది డెసి అని కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఓకే, ఐ వచ్చేటువంటివి పీసులు, ఇవన్నీ కూడా పీసెస్. ఐలు వచ్చేటువంటి పీసెస్, మిగతాటి ఇంకా ఏమి ఇబ్బంది ఉండదు. ఇక్కడేమో సెంటి అంటావు, ఇక్కడేమో హెక్టా అంటావు. 100ని హెక్టా అనండి, అదే 1/100ని సెంటి అనండి. 10ని డెకా అనండి, అదే 1/10ని డెసి అనండి. ఓకే, అర్థమైంది అనుకుంటా. వీటిని బాగా రాసి ప్రాక్టీస్ చెయ్యాలమ్మా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న యాక్టివిటీ ఇచ్చేసేస్తున్నాను. ఎంతో చెప్పాను, 132. ఓకే, సో మల్టిప్లై ద ఫాలోయింగ్ మెజర్మెంట్స్. మీకు ఇచ్చినటువంటి కొలతలని గుణకారం చెయ్యండి. గుణకారం చేస్తే రిజల్ట్ ఏమొస్తుందని చెప్పుకున్నాం మనం, ప్రోడక్ట్ వస్తుంది, లబ్ధం వస్తుంది. కాబట్టి 239 కిలోమీటర్లు, దానికంటే చిన్నదైనటువంటి 56 మీటర్లని 3 టైమ్స్ తీసుకోండి. అప్పుడు నీకు ఎంత వస్తుందో మీరు కనుక్కొని చెప్పండి అనేటువంటిది లెక్క. ఓకే, ఇప్పుడు చేద్దాం. చూడండి, ఏం లేదమ్మా, కూడికలు చేసేటప్పుడు ఏం చేశారో, తీసివేతలు చేసేటప్పుడు ఏం చేశారో అదే ఇక్కడ చెయ్యండి. సో ఇక్కడ పెద్ద కొలత ఏంటి? కిలోమీటర్. ఫస్ట్ ఇది రాసుకోండి. తర్వాత చిన్న కొలత ఏంటి? మీటర్. ఓకే, రాసుకోండి. మరి కిలోమీటర్లు ఎన్ని ఉన్నాయంటే 239. మరి మీటర్లు ఎన్ని ఉన్నాయంటే 56. ఓకే, ఈ పెద్ద కొలతకి ఈ చిన్న కొలతకి మధ్యలో ఒక చిన్న హైఫన్ పెట్టేసేసేయండి. యాజ్ యూజువల్ గా నీకు ఏ గుణకారం వస్తుందో అదే గుణకారం చేసుకుంటా వచ్చేసేసేయండి. ఇంకా నువ్వు చేయాల్సింది ఏం లేదు, వెరైటీ ఏం లేదు ఇక్కడ. ఓకే, 3 6 18. ఓకే, 3 5 15 16. ఈ హైఫన్ అలాగే పెట్టండి. మరి ఆ 16 లో ఉండేటువంటి 1s ఎత్తుకొని వచ్చి దీనిపైన పెట్టుకోండి. ఓకే, 3 9s 27 ప్లస్ 1 28. 8 ఇక్కడ వేయండి. 2 దీనిపైన చిన్నగా పెట్టుకోండి. 3 3s 9 ప్లస్ 2 యాడ్ చేస్తే 11 వస్తుంది. అగైన్ 2 digits, 1 digit here, 1 digit
here. So 3 2s 6 plus 1 7. సో ఇప్పుడు చూడండి 239 కిలోమీటర్లు ఎంత అయిపోయినాయంటే 718 కిలోమీటర్స్ అయినాయి. 56 మీటర్లు ఎంత అయినాయంటే 68 అయినాయి. సార్ ఏంటి సార్ 56 68 ఎట్టయినాయంటే 5 మూళ్ళ 15, ఇక్కడ టెన్స్ ఎన్ని 5 టెన్స్ 3 టైమ్స్ తీసుకున్నావు కాబట్టి 150 వస్తుంది. ఒక 100 వచ్చి దీనికి యాడ్ అయింది ఇక్కడ. ఓకేనా? సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి అంటే సో 718 what it is? What are this? Kilometer. So 68 meters. సార్ 1 మధ్యలో రావాలి సార్. సార్ 1 మధ్యలో. Sorry. 718 meters. Kilometers. 718 kilometers, 68 meters. That is the answer. మరి మనము నేర్చుకునేటువంటి పద్ధతి ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉండాలి మ్యాథమెటిక్స్ లో. therefore అనేటువంటి స్టెప్ రాయాల్సిందే. ఓకే, సో 239 km తర్వాత 56 m is equal to sorry into 3 is equal to 718 kilometers and 68 meters. So put it in box. It is our answer. ఓకే, ఇప్పుడు చూడండి ఏడొచ్చింది దాన్ని ఏమంటారు అంటే ప్రోడక్ట్ ఫర్ దీస్ టూ. ఓకే, ఇది మెజర్మెంట్, ఇది నంబర్. ఇట్ ఈస్ ద నంబర్, ఇట్ ఈస్ ద మెజర్మెంట్. ఈ రెండింటికి కొట్లాట పెడితే ఒక కొత్త రిజల్ట్ వచ్చింది స్టేషన్కి పోతే, పోలీస్ స్టేషన్. అది ఎత్తుకొచ్చుకుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ ప్రోడక్ట్. అర్థమైందా? మరి హియర్ ఆర్ సమ్ మోర్ multiplications for lengths, different lengths, meter, centimeter, centimeter, millimeter. So kilometer, meter, centimeters. ఎన్నైనా ఇవ్వచ్చు, రెండే ఇచ్చా నేను. ఒకవేళ 3 కొలతలు కూడా తీసుకోవచ్చు మనం. ఎలాగో చూడండి. ఇప్పుడు చూడండి 234 km 90 925 meters. సో 56 centimeters 9 mm. దీన్ని ఇంటూ 6 టైమ్స్ తీసుకోండి అంటే చెయ్యొచ్చా చేయకూడదా? చేయొచ్చు సార్. ఏం లేదమ్మా, కిలోమీటర్ దాని కింద కిలోమీటర్ నంబర్ వేయండి. దీనికి మధ్యలో హైఫన్ పెట్టి ఇక్కడ 2 చేసావో అక్కడ 4 చేస్తున్నావు అంతే. వెరీ ఈజియెస్ట్ వే టు ఫైండ్ ప్రోడక్ట్ ఆఫ్ మెజర్మెంట్స్. ఓకేమ్మా, కాబట్టి ఇప్పుడు మెజర్మెంట్స్ని కూడేసాం, మెజర్మెంట్స్ని సబ్ట్రాక్ట్ చేసేసాం. సబ్ట్రాక్ట్ చేయాలంటే నిన్న ఎగ్జామ్లో జోస్నా కూడా మిస్టేక్ చేసింది. ఏంటి అంటే ఆన్సర్ ఏమో రైట్, 25 మైనస్ 90, 25 మైనస్ 100 అనుకోండి. 100లో 25 తీసేస్తారా, 25లో నుంచి 100 తీసేస్తారా? 100లో నుంచి 25 తీసేయాలి. ఎందుకో చెప్పండి. ఎప్పుడు కూడా బిగ్ నంబర్లో నుంచి స్మాల్ నంబర్ డిడక్ట్ అవుతుందే తప్ప స్మాల్ నంబర్లో నుంచి ఎలా డిడక్ట్ అవుతుంది? అవుతుంది, ఇప్పుడు కాదు, పై క్లాసులకు పోయిన తర్వాత డిడక్ట్ అవుతుంది. అదేంటి సార్ మా క్లాసులో కానీ వాళ్ళ క్లాసులో ఎలా అవుతుంది అంటారా? అవుతుంది. నిన్ననే చెప్పాను, అక్కడ పాజిటివ్ నెంబర్ నెగిటివ్ నెంబర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి -75 అని ఆన్సర్. దానికి 25 మైనస్ 100 అంటే 25 మైనస్ 100 అంటే ఆన్సర్ ఏంటంటే -75. కానీ 5th క్లాస్ వరకు వచ్చేటువంటి ఆన్సర్ ఏంటి అంటే 75. ఏ గుర్తు లేదు అంటే ఏం చెప్పాను, అక్కడ ప్లస్ ఉంటుంది అని చెప్పి. ప్లస్ అంటే పాజిటివ్ నంబర్, ఇది మన జేబులో ఉండే క్యాష్, ఇది మనము పక్కన వాళ్ళకి ఇవ్వాల్సిన క్యాష్. అర్థం కదా? +75 అంటే మనది ఆ డబ్బులు, -75 అంటే ఆ సంజన పెరుక్కుంటుంది మల్లేశ్వర్ దగ్గర. ఎందుకని? ముందు రోజు తీసుకుంది 75 బాకీ ఉన్నావు, అప్పుని ఏమంటారంటే మైనస్ అంటారు, ప్లస్ అంటే మనది క్యాష్. కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ జరగకూడదు. పర్టికులర్లీ సబ్ట్రాక్షన్స్ చేసేటప్పుడు ముందు కంపారిజన్కి వెళ్ళండి. బిగ్ నంబర్ ఏది, స్మాల్ నంబర్ ఏది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ బిగ్, వాట్ ఈస్ ద స్మాలర్ వన్. సో నెక్స్ట్ ఇంకా
వాటి మధ్య రిలేషన్ కూడా క్రియేట్ చేయండి. బిగ్గర్ నంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ స్మాలర్ నంబర్ ఆర్ స్మాలర్ నంబర్ ఈజ్ లెస్ దాన్ గ్రేటర్ బిగ్గర్ నంబర్. పెద్ద నంబరు చిన్న నంబరు ఐడెంటిఫై చేసిన తర్వాత పెద్దది మైనస్ చిన్నది రాసేసుకొని డిడక్ట్ చేసేసేయండి, వచ్చేస్తుంది. కాబట్టి 3 చేసినాం సార్. సబ్ట్రాక్షన్స్ చేపించారు, మల్టిప్లికేషన్లు చేపించారు, అలాగే అడిషన్స్ కూడా చేపించారు. వాట్ అబౌట్ డివిజన్స్ సార్ అంటే చెయ్యొచ్చు, అవసరం లేదు. చెయ్యొచ్చు, అవసరం లేదు. ఓకే, ఎప్పుడు చేస్తారంటే వీటన్నింటినీ ఒకే కొలతల్లోకి తెచ్చుకోవాలి. మనం చిన్నదైనటువంటి మిల్లీమీటర్ల లేకన్నా తెచ్చుకోవాలి, పెద్దదైనటువంటి కిలోమీటర్ల లేకన్నా వెళ్ళాలి. ఇన్ని కొలతలు ఉండకూడదు డివిజన్ చెయ్యాలి అంటే. టైం ఉన్నప్పుడు చేపిస్తా, అన్నీ చేపిచ్చే బయటకు పంపిస్తాను. ఓకేనా, అర్థమైందా? మొత్తం సేమ్ యూనిట్లేకి మనం తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత అప్పుడు 1 నంబర్ వస్తుంది. ఓకే, 1 నంబర్ వచ్చిన తర్వాత 1 నంబర్ని డివిజన్ చేయొచ్చు. డివిజన్ చేసిన తర్వాత మళ్ళా మీకు తెలుసు ఎన్నైనా కిలోమీటర్లు ఉండొచ్చు, కానీ మీటర్లు ఎక్కడి వరకు ఉండాలి అంటే 999 వరకే మనము మీటర్లుగా పేరు పెట్టాలి. ఆఫ్టర్ దట్ కట్టేసేసి కిలోమీటర్ని పెట్టేయాలి. మరి సెంటీమీటర్లు ఎక్కడి వరకు అనొచ్చు అంటే 99 వరకు మాత్రమే సెంటీమీటర్లు అనాలి. మీకు నేను ఫస్ట్ చేపించిన యాక్టివిటీ ఏంటి అంటే ఇచ్చినటువంటి కొలతలను షూటబుల్ మెజర్మెంట్స్లో పెట్టండి అనేది ఫస్ట్ యాక్టివిటీ. షూటబుల్ మెజర్మెంట్స్ 120 సెంటీమీటర్లు అనొచ్చా? అదే నాట్ షూటబుల్ అంటే. 99 వరకు మాత్రమే సెంటీమీటర్లు అనాలి. ఆఫ్టర్ దట్ 100ని ఒక మీటర్ చేసి పక్కన పడాలి. కాబట్టి ఇక్కడ చూడండి 234 కిలోమీటర్లు అనొచ్చు, 925 మీటర్లు కూడా అనొచ్చు, 56 సెంటీమీటర్లు కూడా అనొచ్చు, 9 మిల్లీమీటర్లు. నేను ఏడేం 19 రాయలేదే, 9 వరకే మిల్లీమీటర్లకి అవకాశం ఉందన్నమాట. అమ్మ దీవెనా రా, నిన్ను లోకానికి చూపిస్తాను. ఇట్రా, లోకానికి చూపించడం అంటే ఏంటి? లోకంలో ఉండే ఎవరైనా చూడొచ్చు అన్నమాట. ఈమె నా దిక్కు చూస్తూ ఉంది, నా దిక్కు చూస్తూ కింద పెన్నిట్టట్టు అంటా ఉండాలి. ఈమె చదువు నేర్చుకోవడానికి వచ్చిందంటారా, లేకపోతే సార్ దగ్గర దొంగతనం చేసేది నేర్చుకోవడానికి వచ్చిందంటారా? దొంగతనమే నేర్చుకుంటా ఉంది, అవునా కాదా? ఇప్పుడు నేను చెప్పినప్పుడు మీరు వింటే అది మీ బుర్రలోకి వెళ్తుంది, నీకు అర్థమవుతుంది, నువ్వు నేర్చుకుంటావు. అలా కాకుండా సార్ ఏదో మాట్లాడుకుంటున్నాడులే నాకేలా దాంతో అని చెప్పి ఈమె అంటా ఉండాలన్నమాట. హాయ్ వ్యూవర్స్, చూసే వాళ్ళు ఎవరు కూడా మీ పిల్లల్ని ఇలా ఎంకరేజ్ చేయగలరండి, అవునా కాదా? కరెక్టే కదా నేను చెప్పేది? నేను కొట్టాను అనుకో, టీచర్ చూడు పిల్లల్ని ఎలా కొడుతున్నాడు అని చెప్పి వీడియో చాలా మంది చూస్తారు కదా, అవునా కాదా? మళ్ళీ నా మీదకే వస్తారు వాళ్ళు. నేనేదో మీకు మంచిగా ఏదో చేస్తూ ఉంటే సార్ ఇంకొక యాంగిల్ ఏదో కనిపిస్తూ ఉంది అనుకుంటారు. వెళ్ళి కూర్చో, ఇలాంటి పనులు చేయకూడదు అనమాట. ఓకే, అర్థమైందా? ఓకే, అర్థమైపోయింది అనుకుంటే ఇక్కడ వరకు. ఓకే, వీడికి మెజర్మెంట్స్ అయిపోయినాయి అమ్మా, సారీ లెంత్ మెజర్మెంట్స్ అయిపోయినాయి, లెంత్లు అయిపోయినాయి. నెక్స్ట్ దేనికి వస్తామంటే వెయిట్స్కి వచ్చేసేద్దాం. ఇక్కడ కూడా ఏం లేదు, ఇంకా సింపుల్ అయిపోయింది, ఈ చాప్టర్ దాదాపు అయిపోయింది. ఇక్కడ ఏ యాక్టివిటీస్ చేపించినానో ఈ కొలతలకి అడిషన్స్ చేపిస్తాను, సబ్ట్రాక్షన్స్ చేపిస్తాను, వీటికి కూడా అలాగే చేపిస్తాను. ఓకే, డన్నా? వెరీ గుడ్.